కొంతమంది ఇది సాధించాలి అది సాధించాలి అనుకుంటూ లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఏదైనా సాధించాలనుకునేటువంటి క్రమంలో కనుక సాధించటం అనేది ముఖ్యం కాదు, దాన్ని ఎలా సాధించాము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది తప్పుడు దోవలో అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకుంటూ ఉంటారు. కొంతమంది బంధాలన్నింటినీ వదిలివేసుకొని కావాలనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకుంటూ ఉంటారు. ఏ లక్ష్యం సాధించినప్పటికీ కూడా ఏమి కోల్పోయి ఏ లక్ష్యాన్ని సాధించావు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. విలువలు బంధాలు కోల్పోతూ సాధించేటువంటి విజయం కన్నా, గెలుపు కన్నా, గుర్తింపు కన్నా విలువలతో కూడినటువంటి ఓటమి ఎన్నో రెట్లు గొప్పది. విలువలని కోల్పోతూ ఏది సాధించినా ఏం ప్రయోజనం చెప్పండి? విలువలేనటువంటి జీవితమే అవుతుంది తప్ప నిన్ను ఎవరు గౌరవిస్తారు, ఎవరు గొప్పగా చూస్తారు? నీ ముందు నీ మాట మాట్లాడినా నువ్వు అడుగు దూరం వెళ్ళగానే నీ గురించి ఎంత చులకనగా మాట్లాడతారో విలువలు పాటించినటువంటి నిన్ను అత్యంత చులకనగా చూస్తారు. అందుకే ఏమి సాధించాము అనేది ముఖ్యం కాదు, ఏ దారిలో వెళ్ళి సాధించాము అనేది ముఖ్యం. అప్పుడు మాత్రమే విలువైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్ళి బంధుత్వాలని విలువలని కోల్పోతూ సాధించింది ఏది నీకు నిజమైనటువంటి గౌరవాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని మర్చిపోకు. లక్ష్యం ఉండగానే సరిపోతుందా ఏమి? విలువలు కాపాడుకుంటూ దాన్ని ఎలా సాధించాలి అనేది కూడా చాలా ముఖ్యం.